హాయ్ అండి. సిగరెట్ హస్బెండ్ పార్ట్ 99. బొంగురు పైన నీరసమైన గొంతుతో కావ్య వెక్కి వెక్కి వచ్చింది. రాహుల్, నన్ను కాపాడు, దయచేసి. గుర్తుందా, ఒకసారి నేను కాపాడ్డాను. ఇప్పుడు నాకు దయచేసి సహాయం చెయ్యి. ఒకరి మనసు మార్చడానికి పాత గాయాలను రేపడం అత్యంత ప్రభావవంతమైన మార్గం. అనుకున్నట్టుగానే ఒక్క క్షణంలో రాహుల్ ముఖంలో భావాలు మారిపోయాయి. చెల్లుమని ముసుగు వేసుకున్న వాళ్ళలో ఒకడు కావ్య చెంప మీద కొట్టి, నీ పిచ్చివాగుడు ఆపు అని గర్జించాడు. ఆ దెబ్బకు ఆమె నోటి నుండి గుక్కెడి రక్తం బయటకు వచ్చింది. దాంతో ఆమె మరింత దయనీయంగా కనిపించింది. రాహుల్ ముఖ కవలికలు ఒక్కసారిగా మారిపోయాయి. అతని కళ్ళు మంచి కొండలా చల్లగా మారిపోయాయి. అతను, ఎంత ధైర్యం రా నీకు అని గర్జించాడు. ఆ ముసుగు మనిషి ఒక పరాచకం విన్నట్టు నవ్వాడు. గొంతు మార్చే పరికరం వలన అతని నవ్వు వక్రీకరించబడి మరింత భయంకరంగా వినిపించింది. ఈ ఆడది నువ్వు తన భర్తవని, నీ దగ్గర చాలా డబ్బుందని చెప్తుంది. అది నిజమేనా? ఇరువైపులా భయంకరమైన నిశ్శబ్దం ఆవహించింది. పల్లవి ఆవేశంలో రాహుల్ చెయ్యి పట్టుకుంది. తను ఏం ఆలోచిస్తుందో తనకే సరిగ్గా తెలియదు. కానీ అతను దాన్ని ఒప్పుకోకూడదని ఆమె మనసులో ఏదో గట్టిగా అయితే చెప్తుంది. రాహుల్ ముఖం గంభీరంగా మారింది. అతని దృష్టి మొత్తం స్క్రీన్ మీదనే ఉంది. అతని సంకోచాన్ని చూసి ఆ ముసుగు ముఠా నాయకుడు కావ్య కడుపు మీద క్రూరంగా తన్నాడు. కావ్య నోటి నుండి రక్తం చిమ్మింది. ఆమె ముఖం దెయ్యంలా పాలిపోయింది. నాతోనే అబద్ధాలాడతావా? నువ్వు చచ్చినట్టే. ఆ ముసుగు మనసు మళ్ళీ కావ్యను కొట్టడానికి తన కాలు పైకెత్తాడు. కానీ ఆ కీలకమైన క్షణంలో రాహుల్ చివరకు నోరు విప్పాడు. ఆమె నిజమే చెప్తుంది. ఎవరో తనని చెంప మీద కొట్టినట్టు అనిపించింది పల్లవికు. ఆమె నెమ్మదిగా రాహుల్ చెయ్యి మీద నుండి తన పట్టుని సడలించింది. కానీ అతను దాన్ని గమనించినట్టు లేదు. అతని దృష్టి మొత్తం ఫోన్ పైనే ఉంది. రాహుల్ ఒప్పుకోవటంతో ఆ ముసుగు మనిషి చేస్తున్న పని ఆపి కుటిలమైన నవ్వు నవ్వాడు. అలా అయితే 1,00,00,000 రూపాయలు నగదు సిద్ధం చేసుకుని సాగర్ నగర్ వంతెన దగ్గరికి తీసుకునిరా. లేదంటే అతను ఒక బ్యాగ్ తీసి కావ్య చేతి మీద రక్తం కారేలా చిన్నగా ఘాటు పెట్టాడు. సారీ, చాకు. ఆమె అక్కడికక్కడే చనిపోదు, కానీ ఆమెకు సమయం మించిపోతుంది. ఇప్పుడు సమయంతో పరుగు పందెమని ఆ ముసుగువాడు హేళనగా నవ్వి రాహుల్ సమాధానం కోసం ఎదురు చూడకుండా వీడియో కాల్ కట్ చేశాడు. కారులో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహించింది. రాహుల్ గంభీరమైన ముఖంతో పల్లవి వైపు తిరిగాడు. పల్లవి, నేను బహుశా ఈ మధ్య పల్లవితో చాలా ప్రేమగా ఉండటం వలన తను ఇప్పుడు వెళ్ళిపోయినా ఆమె అర్థం చేసుకుంటుందని అతను అనుకున్నాడేమో. అయితే పల్లవి అతని మాటలను నిక్కచ్చిగా అడ్డుకుంది. వెళ్ళొద్దు రాహుల్. పల్లవి గుండెలేనిది కాదు. ఇంతటి తీవ్రమైన పరిస్థితిని చక్కదిద్దడానికి ఒక నిపుణ్ణి పంపడం మంచిదని ఆమె అభిప్రాయం. అంతేకాకుండా ఈ విషయంలో ఏదో మతలబు ఉందని ఆమె అంతరాత్మ చెప్తుంది. మనం పోలీసులకు ఫోన్ చేద్దాం, వాళ్ళే ఈ విషయం చూసుకుంటారు అని పల్లవి వాదించింది. రాహుల్ కనుబొమ్మలు మడిచి ఆ ఆలోచనను వెంటనే కొట్టిపారేశాడు. పోలీసులను ఇందులో ఇరికించలేం. కావ్య ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఆ చట్టవిరుద్ధమైన మనసాక్షి ఉండదు. ఇక కావ్య జీవితంతో జోదం ఆడలేనని రాహుల్ అనుకున్నాడు. అంతేకాక కావ్య సురక్షితంగా బెంగళూరు చేరుకుంటే చాలు, అతను తన రుణం తీర్చుకున్నట్టు అవుతుంది. రాహుల్ ఇంకా కావ్య పక్షాన్ని మాట్లాడడం చూసి పల్లవికి నోరంతా చేదుగా అనిపించింది. ఏమండి, ఇదంతా ఒక నాటకం అయి ఉండొచ్చని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పల్లవి తన అనుమానాన్ని బయటపెట్టింది. రాహుల్ ముఖం మరింత గంభీరంగా మారింది. అతను, ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడిగాడు. పల్లవి తను గమనించిన విషయాలను వివరించింది. ఆ వీడియోలో కావ్య బూట్లు మచ్చ లేకుండా ఉంది. ఆమెను కొట్టి పాడుపడిన గడ్డంగిలో బంధిస్తే ఆమె బూట్లు అంత శుభ్రంగా ఎలా ఉంటాయి? రాహుల్లా కాకుండా ఆమె వివరాలను చాలా శ్రద్ధగా గమనించింది. ఏదో తేడాగా ఉందని గ్రహించింది. కావ్య కక్కిన రక్తం పరిమాణం కూడా తేడాగా అనిపించింది. అంతేకాక డబ్బు కట్టేవాడు ఆమె భర్త కదా అని ఒక ఎత్తుకెళ్లిన వాడు ఎందుకు పట్టించుకుంటాడు? ఈ ప్రశ్నలన్నిటికీ ఒకే ఒక సమాధానం ఉంటుంది. ఇదంతా కావ్య ఆడిస్తున్న నాటకం. తను వింటున్నానని కావ్యకి తెలుసు. అందుకే ఆ మాటలను తనను రెచ్చగొట్టడానికి ఉపయోగించింది. అన్ని మొక్కలు నెమ్మదిగా ఒక చోటికి చేరుకుంటాయి. ఎందుకో ఈ అపహరణ కావ్య పనిని ఎత్తుగడా అని పల్లవికు గట్టిగా అనిపిస్తుంది. ఆమె ఎంతగా ఆలోచిస్తే అంతగా ఏదో తేడాగా ఉన్నట్టు అనిపించింది. రాహుల్ గురించి ఆమె ఆందోళన పెరుగుతూ ఉండటంతో
ఆమె కొనసాగించింది. ఈ సమయం కూడా వింతగా లేదా? ఈ రోజు మీరు కావ్యను విదేశాలకు పంపాలని నిర్ణయించుకున్నారు. అప్పుడే ఆమె అపహరణ అయ్యిందా? ఇది మీ మనసును మార్చుకునేలా చేయడానికి పనిన ఎత్తుగడలా అనిపిస్తుంది. చాలు పల్లవి, చాలు. రాహుల్ ఆమెను అడ్డుకున్నాడు విసుగెత్తిపోయినట్టుగా. కావ్య తనను ఉండనివ్వమని నన్ను ఒప్పించడానికి తన ప్రాణాలనే పణంగా పెడుతుందని నువ్వు అనుకుంటున్నావా? రాహుల్ వాదనకు పల్లవి ఒక క్షణం నిశ్శబ్దమైపోయింది. కానీ అతను ఇంకా ఆపలేదు, కొనసాగించాడు. నిజమే, కావ్య తప్పులు చేసింది. కానీ అపహరణ ముసుగులో ఒక పథకం పని తన ప్రాణాలను పణంగా పెట్టడం అనేది నమ్మశక్యంగా లేదు. పల్లవి మళ్ళీ అతనికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది. ఏమండి, మీ ఆలోచన ఇప్పుడు ఏమాత్రం సరిగ్గా లేదు. నేను చెప్పిన దాని గురించి ఒకసారి ఆలోచించండి. నేను చాలని చెప్పాను. రాహుల్ గొంతు పెంచి ప్రతి పదాన్ని నొక్కి చెప్పాడు. చాలు పల్లవి. పల్లవి అంత వక్రంగా ఆలోచించడం మానేసేయ్. అది కడుపులో బిడ్డకు అసలు ఏమాత్రం మంచిది కాదు. రాహుల్ ఆరోపణ పల్లవిని తీవ్రంగా గాయపరిచింది. అంటే అతని దృష్టిలో తను కావ్యాన్ని వదిలించుకోవాలని ఆరాటపడే ఒక విలన్ అన్నమాట. సరే, అతను తనను ఇప్పటికే దుర్మార్గురాలుగా భావిస్తే బహుశా కావ్య నుండి పాఠం నేర్చుకుని నిజంగా విలన్లా మారాల్సిన సమయం వచ్చిందేమో. వినండి, మీరొక్కరే కావ్యాన్ని కాపాడడానికి వెళ్ళడానికి వీల్లేదు అని పల్లవి చర్చకు తావు లేకుండా గట్టిగా చెప్పింది. కానీ ఆమె బ్రతిమాలికలు రాహుల్ పెడచెవిన పెట్టాడు. అతను చల్లగా బదులిచ్చాడు. కారు దిగు. నేను కైలాష్ వచ్చి నిన్ను తీసుకుని వెళ్ళమని చెప్తాను కైలాష్ని. అతని నిర్లక్ష్యపు గొంతు ఆమె కడుపులో గుద్దినట్టు అనిపించింది. ఆమె పొత్తి గడుపు నుండి ఒక తీవ్రమైన నొప్పి మొదలైంది. పల్లవి పొట్టను పట్టుకుని, ఏమండి, నా కడుపు అని అరిచింది. ఆమె మాట పూర్తి చేయకముందే రాహుల్ ఆమెను సీటు నుండి పైకెత్తాడు. దాంతో ఆమె ఒక క్షణం గాలిలో తేలింది. అతను తనను పట్టుకోవడంతో నొప్పి కొద్దిగా తగ్గినట్టు అనిపించిన ఆమె గుండె ఇంకా బరువుగానే ఉంది. నా కడుపు నొప్పిగా ఉంది, ఆమె వణుకుతున్న గొంతుతో పలికింది. ఆ తర్వాత సరుకుల బ్యాగ్ ను పడేసినట్టు అతను ఆమెను కఠినంగా ఉన్న తారు రోడ్డు మీద దించాడు. పల్లవి, ఈ చిన్నపిల్లల చేష్టలాపు, నేను వెళ్ళాలి. ఆ మాటతో అతను తిరిగి కారు ఎక్కి వేగంగా దూసుకుపోయాడు. పల్లవి రోడ్డు మీద కూలబడి కారు దూరంగా మాయమవడాన్ని నమ్మలేనట్టు చూసింది. అంటే తను ఏదో చిన్నపిల్లలా నటిస్తుందని అతను అనుకున్నాడా? ఆ క్షణంలో ఆమె గుండె రాయిలా మారిపోయినట్టు అనిపించింది. చుట్టూ ఉన్న ప్రపంచం మీద స్పృహ కోల్పోయింది. సరే, తను కొని తెచ్చుకున్నదే కదా, అంత అమాయకంగా ఎలా ఉండగలిగింది? కొన్ని తీపి మాటల ద్వారా మళ్ళీ ఆ వలలో ఎలా పడింది? ఆమె పొత్తి కడుపులో నొప్పి భరించలేనంతగా పెరిగింది. ఆమె నుదుటిపై చల్లని చెమటలు పడ్డాయి. ఒక చేతితో ఆధారం తీసుకుని పల్లవి కష్టంగా లేచి నిలబడి హాస్పిటల్ వైపుకు తడబడుతూ నడిచింది. ఎక్కడి నుండో ఒక వెండి గ్రే రంగు మినీ వ్యాన్ ఆమె వైపుకు దూసుకొచ్చింది. ఆమె తేరుకునే లోపే ఇద్దరు ముసుగు మనుషులు ఆమె వాహనంలోకి లాగేశారు. ఊరి చివరన ఉన్న ఒక పాడుపడ్డ గడ్డంకిలో ఒకడు చేతిలో సిరంజి పట్టుకుని కావ్య వైపుకు అనుమానంగా చూస్తూ, ఇది మీరు ఖచ్చితంగా చేయాలి అనుకుంటున్నారా అని అడిగాడు. కావ్య పళ్ళు బిగబెట్టి అవును అని ధృవీకరించింది. అంతే, ఆ సూదిని కావ్య నరంలోకి కూర్చాడు. కొద్దిసేపటికి ఆమె ఏ క్షణంలోనైనా ప్రాణం వదిలేలా కనిపించేలా మారిపోయింది. ఆమె రూపాన్ని చూస్తే డాక్టర్లు కూడా మోసపోతారు. కావ్య అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుని తను ఇంకా జాలి కొలిపేలా కనిపించడం లేదని నిర్ణయించుకుంది. ఆమె కండలు తిరిగిన ఒక మనిషికి సైగ చేసి, ఒరే ఇటురా, నన్ను చెంప మీద కొట్టు గట్టిగానే ఆజ్ఞాపించింది. ఎవరైనా తమని కొట్టమని అనడం రోజు జరిగే విషయం కాదు. కానీ డబ్బులు ఇచ్చే యజమానిని ప్రశ్నించే ధైర్యం అతనికి లేదు. ఆ మనిషి తన చేయి పైకెత్తి కావ్య ముఖం ఎర్రగా వాచిపోయే వరకు పదే పదే కొట్టాడు. ఆ నొప్పికి ఆమె చిగుళ్ళ నుండి రక్తం కారడం మొదలైంది. కానీ అద్దంలో చూసుకున్నాక ఆ నొప్పికి తగిన ఫలితం ఉందనిపించింది కావ్యకు. ప్రతిదీ దోషరహితంగా ఉండాలి. ఒక చిన్న పొరపాటు జరిగిన రాహుల్ ఆమె నాటకాన్ని పసిగట్టేయవచ్చు. తన ముఖం ఎంత దారుణంగా దెబ్బతిందో చూసి కావ్యకు కోపం వచ్చింది. ఆమె ఆ మనిషి వైపుకు తిరిగి ఒక చెంపదెబ్బ ఒక తన్నుతో బదులు తీర్చుకుంది. సంతోషంగా ఉందా నీచుడా? ఆ మనిషి తన ముఖాన్ని పట్టుకుని నేల మీద పడిపోయాడు. తనకు అన్యాయం జరిగిందనిపించిన ఎదురు తిరిగి ధైర్యం చేయలేదు. ముఖ్యంగా ఇంకా డబ్బులు రాలేదు కాబట్టి. కావ్య విరిగిపోవటానికి సిద్ధంగా ఉన్న ఒక కుర్చీలో కూర్చుని కాళ్ళ మీద కాలు వేసుకుని ఆజ్ఞాపించింది. డబ్బులు అందగానే దేశం విడిచి వెళ్ళిపోండి, అర్థమైందా? మీకోసం నేను ఇప్పటికే నకిలీ ఐడీలు, పాస్పోర్ట్లు సిద్ధం చేశాను.
ఆ మనుషులు విధేయతతో సరేనని తలూపాడు. ముగ్గురికి కలిపి 3 కోట్ల రూపాయలు. ఒక్కొక్కరికి 1 కోటి కంటే ఎక్కువ వస్తుంది. ఇది మంచి సంపాదనే. కావ్య తన నాటకంలో మునిగిపోయి ఆనందిస్తూ ఉండగా ఆమె కళ్ళల్లో ఒక రకమైన పిచ్చి మెరుపు కనిపించింది. ఆమె ఇప్పుడే ఆర్తిని గుర్తించలేనని ఆ నెంబర్ నుండి ఫోన్ చేసింది. ఆమె ప్రత్యేకంగా పల్లవి గురించి ప్రస్తావించకపోయినా ఆర్తి గొంతు వింటే తన ప్లాన్ సజావుగా సాగుతుందని అర్థమైంది. ఒకే దెబ్బకు 2 పెట్టెలు కొట్టడం ఎంత బాగుందో. జీవితాంతం సరిపోయేంత అవమానాన్ని, పరాభవాన్ని తను భరించనని కావ్యకి అనిపించింది. కానీ రాహుల్తో కలిసి పెళ్లి పెట్టెల మీద నడుస్తున్నప్పుడు అదంతా సార్థకమవుతుంది. పల్లవి తలపై చల్లటి నీళ్లు కుమ్మరించారు. ఆ ఇబ్బందుల నుంచి కళ్ళు చిట్లిస్తూ పల్లవి తన దృష్టిని కేంద్రీకరించడానికి ప్రయత్నించింది. తలనొప్పి వల్ల అది మరింత కష్టంగా మారింది. కొంత సమయం తర్వాత ఆమె ముందున్న ముఖాన్ని గుర్తించగలిగింది. అది ఆర్తి. ఆర్తిని చూసి చాలా కాలమైంది. భయంతో పల్లవి లేవడానికి ప్రయత్నించింది. కానీ తన కాళ్ళు చేతులు కుర్చీకి కట్టేసి ఉండడాన్ని గమనించింది. తను ఎక్కడికి వెళ్ళలేదు. ఆమె ఆర్తి వైపుకు కోపంగా చూస్తూ, కిడ్నాప్ చేయటం నేరం, నీకేమైనా పిచ్చి పట్టిందా అని అరిచింది. ఆర్తి ఒక మాట కూడా మాట్లాడకుండా ముందుకు నడిచి పల్లవి ముఖంపై వరుసగా చెంపదెబ్బలు కొట్టింది. పల్లవి పెదవి చివరి చిట్లి రక్తం మెడ వరకు కారింది. కళ్ళల్లో పిచ్చితో నిండిన ఆర్తి నవ్వుతూ ఎగతాళిగా, ఇది ఆరంభం మాత్రమే, అసలు సిసలు విందు ముందుంది అంది. పల్లవి గుండె దడదల్లాడింది. కానీ తను నిబ్బరంగా ఉంచుకోవటానికి బలవంతం చేసుకుంది. ఆర్తి, నేను నీకు ఎప్పుడూ అన్యాయం చేయలేదు. నా మీద పగ తీర్చుకోవటానికి నీ భవిష్యత్తును నాశనం చేసుకోవటం అవసరం లేదంటావా? పల్లవి మాటలకు రెచ్చిపోయిన ఆర్తి తన తన దారుణమైన మచ్చలను చూపించింది వీపు మీద. ఇది చూడు, నీ వల్లే, రాహుల్ వల్ల నా పరువు, నా శరీరం నాశనం అయ్యాయి. నా జీవితం చిన్న భిన్నమైంది. నేను ఇంకా కోల్పోవడానికి ఏముంది? ఆర్తి ఆవేశంలో ఒక ముఖ్యమైన విషయాన్ని పల్లవి పట్టుకుంది. వెంటనే అడ్డుపడి, అది నిజం కాదు, నీ గాయాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు అంది. ఏంటి? భలే చెప్పావు. ఆర్తి పెద్దగా నవ్వింది. పల్లవి చెప్పిన ఒక మాట కూడా నమ్మలేదు. ఆమె తన వెనుకే ఉన్న 2 మనుషులకు సైగ చేసింది. వాళ్ళు ఆమె చెప్పకుండానే విషయాన్ని అర్థం చేసుకున్నారు. వాళ్ళు వేటాడే జంతువు లాంటి చూపుతో పల్లవి వైపుకు కదులుతూ ఉండగా ఆమెను ఆత్రంగా ఉన్నట్టు స్పష్టంగా కనిపించింది కొట్టాలని. వాళ్ళు ఆమె భుజంపై చెయ్యి వేయబోతూ ఉండగా పల్లవి గట్టిగా ఆగండి అని గర్జించింది. ఇక భయపడి వాళ్ళు అక్కడే ఆగిపోయారు. ఇక పల్లవి వాళ్ళ బట్టలను పరిశీలించి, ఇవి మురికిగా చిందరవందరగా ఒంటి మీద నూనె మరకలతో ఉన్నాయి. వాళ్ళు వృత్తిపరమైన నేరస్తులు కారని, ఆర్తి నియమించుకున్న చిల్లర రౌడీలని ఆమెకు అర్థమైంది. అది తన పనిని సులభం చేసింది. మీరు ఎలాంటి తప్పు చేస్తున్నారో మీకు తెలుసా? కిడ్నాప్ ఇలాంటివి చేయటం తీవ్రమైన నేరాలు. ఆర్తి మీకు ఎంత ఇస్తుంది? మీరు నన్ను వదిలేస్తే నేను దానికి 2 ఇస్తాను. ఆ 2 మనుషులు ఒకరినొకరు చూసుకుని తటపటాయించారు. ఆర్తి ఇచ్చిన ఆఫర్ అంతా గొప్పదేమి కాదు. ఒక్కొక్కరికి కేవలం 5 లక్షలు వస్తున్నాయి. వాళ్ళు జీవితంలో చూసిన అతిపెద్ద మొత్తం అదే అయినా అది ఎంత పెద్ద మొత్తం కాదు. తీవ్రమైన నేరాలు చేయాలనే ఉద్దేశం వాళ్ళకు లేదు. కాబట్టి పల్లవి ఆఫర్ వాళ్ళను ఆలోచనలో పడేసింది. ఆర్తి ముందుకు వచ్చి పల్లవిని కట్టేసి ఉన్న కుర్చీని ఒక తన్ను తన్నింది. అది పడిపోయింది. పల్లవి గట్టిగా నేల మీద పడింది. ఇక లక్కీగా తను కుర్చీకి కట్టేసి ఉండటం వలన ఆమె పొత్తు గడుపుకు పెద్ద దెబ్బ తగలలేదు. కానీ ఆమె భుజానికి గట్టిగా దెబ్బ తగిలినట్టు అనిపించింది. దాంతో పాటు తన ఎముకలు విరిగినట్టు ఒక శబ్దం వినిపించింది. తన ఎముకలు విరిగాయని ఆమెకు ఖచ్చితంగా నమ్మకం కలిగింది. రాహుల్కి తెలిస్తే ఆర్తి పరిస్థితి ఏంటో మరి చూద్దాం.